జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా మాగంటి శిలాఫలకం కనబడుతోందన్నారు కేటీఆర్. గోపినాథ్ చేసిన శంకుస్థాపనలు కొట్టొచ్చినట్టు కనబడతాయన్నారు. ఎందుకు బీఆర్ఎస్ కు ఓటేయాలంటే ఇంత అభివృద్ధి చేసినందుకు ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటర్ల ఆశీర్వాదం ఉంటే భవిష్యత్తులోనూ మరింత ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పారు. మా సోదరుడు స్వర్గీయ మాగంటి గోపినాథ్ గారు మీరు ఏ గల్లీ కన్నవండి జూబ్లీహిల్స్లో ఆయన శిలాఫలకం మీకు కనబడుతుంది. ఏ గల్లీ కన్నవో, ఏ డివిజన్లు అన్నవో, ఏ గల్లీ కన్నవో ఆయన ముద్ర కనబడుతుంది, ఆయన శిలాఫలకం కనబడుతుంది. ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, ఆయన చేసిన శంకుస్థాపనలు మీ కళ్ళకు కనబడతాయి. ఇవేవి లేనట్టు, ఇవేవి నిజాలు కావన్నట్టు ఇవాళ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని, అట్లాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మేము చేసిన ప్రగతిని కూడా వివరిస్తూ వారిని ఓటు అడగాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రగతి నివేదిక మరి ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఈ నివేదికని జూబ్లీహిల్స్లోని ప్రతి ఇంటికి పంపుతాం, జూబ్లీహిల్స్లోని ప్రతి మనిషికి చేరవేస్తాం. తప్పకుండా దాని బేసిస్లో ఎందుకు ఓటు వేయాలి బీఆర్ఎస్కి అంటే ఇగో ఇందుకు, ఇంత పని చేసినందుకు, భవిష్యత్తులో కూడా హైదరాబాద్ ఇంకా మరింత సుదృఢం చేయడానికి అనే ఉద్దేశంతోనే